తెలంగాణలో ఓవైపు భానుడు నిప్పులు కక్కుతుంటే రాజకీయాల్లో మాత్రం టచ్ సెగలు రాజుకున్నాయి. టచ్ అన్న పదం చుట్టూనే పొలిటికల్ గేమ్ మొత్తం నడుస్తుంది. పలానా పార్టీ వాళ్ళు తమకు టచ్లో ఉన్నారని ప్రత్యర్థులు చెబుతుంటే టచ్ చేసి చూడమను ఏం జరుగుతుందోనంటూ సవాల్ విసిరేవాళ్ళు మరికొందరు. అసలేంటి టచ్ గోలా, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి, మూడు పార్టీల ముచ్చటైన టచ్ టాక్ ఏంటో ఓసారి చూద్దాం. తెలంగాణలో కాకరేపుతున్న టచ్ పాలిటిక్స్. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య టచ్ వార్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని కామెంట్స్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారని సవాల్. కాంగ్రెస్ నుంచి 20 మంది బీఆర్ఎస్ లోకి వస్తారన్న కేసీఆర్. పొలిటికల్ పార్టీల మైండ్ గేమ్ తో గందరగోళంలో ప్రజలు. ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు, ఎటువైపు జంప్ అవుతారో అర్థం కాదు. మనసొక చోట మనువొక చోట అన్నట్టుగా వ్యవహరించే లీడర్స్ మరికొందరు. వేరే చోట ఉన్నా సరే ఫలానా నాయకుడు మాకు టచ్లో ఉన్నారంటూ పార్టీలు చేసే ప్రచారం ఇంకోవైపు. వెరసి తెలంగాణలో రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయనే అభిప్రాయం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాన్నే కూలగొడతామని కొందరు తొడలు కొడుతుంటే అసలు మీ పార్టీలో ఎమ్మెల్యేలు మిగిలేది చూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చేవాళ్ళు మరికొందరున్నారు. మొత్తంగా సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వంలోకి పాపం ఏ సంబంధం లేని దేవుళ్ళని కూడా లాగేస్తున్నారు మన లీడర్స్. అమ్మ తోడు అడ్డంగా అందరినీ లాగేస్తామనే స్టైల్ ఒక పార్టీదైతే, దేవుడి మీద అట్టు మీ సంగతి చూస్తామన్న శపథం మరొక పార్టీది. ఈ పరిస్థితి చూసి మీరు కొట్టుకోక మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతారా నాయనా అంటూ దేవుళ్ళు సైతం మొత్తుకుంటున్నారన్న సెటైర్స్ వినిపిస్తున్నాయి. ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ టచ్ పాలిటిక్స్తో మొత్తం ఒక రకమైన కంగాళీ వాతావరణం మొదలైందని రాజకీయ వర్గాల మాట. గేట్లు తెరిచామని బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని అంటున్నారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అదే సమయంలో గులాబీ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుగుతున్నాయనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు టచ్లో ఉన్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఇందులో నిజానిజాల సంగతి తేల్చే పనిలో బిజీగా ఉన్నారట కొందరు పొలిటికల్ పరిశీలకులు. ఇక అటు బీజేపీ, కాంగ్రెస్ మధ్య కూడా లొల్లి మొదలైంది. తెలంగాణలో ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు మారతాయంటున్నారు కొందరు కమలం నేతలు. ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తారని జోస్యం చెప్తున్నారు. అయితే అందుకు కాంగ్రెస్ వైపు నుంచి కూడా కౌంటర్స్ గట్టిగానే పడుతున్నాయి. టచ్ చేయమనండి, వాళ్ళు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకుంటామా అంటూ రియాక్ట్ అవుతున్నారు కాంగ్రెస్ లీడర్స్. ఆ కోణంలోనే ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ మహేశ్వర్ రెడ్డి వార్ నడిచింది. బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందరినీ కాదు, ఒక్కరిని టచ్ చేసి చూడు, ఆ తర్వాత ఏం జరుగుతుందో అంటూ రియాక్ట్ అయ్యారు మహేశ్వర్ రెడ్డి. అంతేకాదు 5 రాష్ట్ర మంత్రులు కూడా బీజేపీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారంటూ బాంబు పేల్చారు మహేశ్వర్ రెడ్డి. అసలు తమ వాడిని ముట్టుకుంటే 48 గంటల్లో మీ ప్రభుత్వాన్నే కూలగొడతామంటూ వార్నింగ్ ఇచ్చారాయన. ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల మాట ఎలా ఉన్నా రెండు పార్టీలకు చెందిన 2 ముఖ్య నాయకుల మధ్య జరిగిన మాటల యుద్ధం మీద కొత్త చర్చ మొదలైంది. నిజంగా బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్లో ఉన్నారా, అలాగే కాంగ్రెస్ మంత్రులు కాషాయం మీద మోజుపడుతున్నారా అన్న చర్చ జరుగుతుంది. అదంతా తూచి పార్టీల మైండ్ గేమ్ అని కొందరు కొట్టిపారేస్తున్నా, ఏమో రాజకీయాల్లో ఏది శాశ్వతం గనక అనేవాళ్లు సైతం లేకపోలేదు. ఇదే సమయంలో కారు బాస్ పేల్చిన బాంబు మరింత మైలేజ్ని ఇస్తుంది. ఎంత అభద్రతా భావంతో ఈ ప్రభుత్వం నడుస్తుందంటే ఎవరి మీద నమ్మకం లేకుండా, కనీసం వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో, ఏ మంత్రి రేవంత్ రెడ్డికి తీస్తున్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట. ఏదన్నా జరగరాంది జరిగి
ఓటు అంశమో ఇంకొక అంశమో తెర మీదకి వస్తే ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు. ఈ రోజు మేకపోతు గంభీరం కొద్ది ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి కోమటి రెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్ లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్ లో లేనట. అప్పుడు తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అధిష్టానం ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డావట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్ లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యే నువ్వు ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం ఊరిపోతుందని తెలియజేస్తున్నా. మేము హుందాగా ఉన్నాం, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం. కాబట్టి మేము గమ్ముగా, మేము ప్రజాస్వామికంగా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం. ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయడం లేదు. కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తలేరు, అలాంటి వాళ్ళు చెప్పుతూ కొట్టమని నువ్వు అంటావు. ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని ఈ రోజు మరి నువ్వు ఈ రోజు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నావు. మరి నిన్నెవరు కొట్టాలా? ఈ రకంగా ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పి అడుగుతున్నా. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీఫామ్స్ ఇచ్చే క్రమంలో కీలక కామెంట్లు చేశారు కేసీఆర్. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్ళు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేశారని, 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ను బతకనిస్తారా అని కేసీఆర్ ఇటీవల చేసిన కామెంట్స్ హాట్గా మారాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన వారు బాధపడుతున్నారంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్లో అంతా బీజేపీ కథ నడుస్తుందని, ఆ పార్టీలోకి వెళ్లిన ఓ సీనియర్ నేత వాపోయారన్నారు. 20 మంది ఎమ్మెల్యేలను తీసుకుని రమ్మంటారా అని సీనియర్ నేత తనతో అన్నారని బాంబు పేల్చారు కేసీఆర్. కానీ వద్దని తానే చెప్పానని కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మరింత మంట పుట్టిస్తున్నాయి. ఎవరి వాదనలు విశ్లేషణలు ఎలా ఉన్నా ఒకరి మీద ఒకరిపై చేయి సాధించేందుకు ఆడుతున్న మైండ్ గేమ్ మాత్రం కాకరేపుతుంది. ప్రస్తుతం అంతా ఎలక్షన్ మూడ్లో ఉన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇంకా ఎలాంటి రాజకీయ యుద్ధాలు జరుగుతాయో, విజేతలు పరాజితులు ఎవరో చూడాలి మరి.